మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం మేడారం జాతర జాతరలో ఉన్నాం. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాం. ఇప్పటికే ఉదయం నుంచి కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, మిగతా ఉన్నతాధికారులంతా కూడా దీనికి సంబంధించిన ఒక సమీక్ష నిర్వహించారు, రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి అనేక సూచనలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ చివరకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాలు ఆమె ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దీనితో పాటు అటు మీడియా లాంచ్ విషయంలో కావచ్చు, లేకపోతే సామాన్య భక్తుల విషయంలో కావచ్చు, మిగతా భక్తులు ఎవరైతే వస్తున్నారో లక్షలాది మంది వాళ్ళందరికీ ఏర్పాటు చేసే సౌకర్యాల విషయంలో, ప్రధానంగా ప్రయాణికుల భద్రత గురించి ఇవన్నీ కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మనం సారలమ్మ గద్దె వద్ద ఉన్నాం. దానికంటే ముందు సమ్మక్క గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఎవరైతే కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించారో దీనికి సంబంధించిన ఆర్చిగేట్ కావచ్చు, ఆర్చిగేటుకు సంబంధించి ప్రతి దగ్గర కూడా శిల్పాలు చెక్కడం జరిగింది. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కూడా రివ్యూ సమావేశంలో క్లియర్గా చెప్పారు. మాకు తెలిసిన ప్రకారం, మాకున్న శాస్త్రాల ప్రకారం, మాకున్న కార్యక్రమాల ప్రకారం ప్రతిదీ కూడా చెక్కడం జరిగింది. ఎక్కడైనా పొరపాటు జరిగితే దానివల్ల ఎవరికైనా అపచారం జరిగిందని వారు భావిస్తే అటువంటిది ఏమీ లేదు. భావిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఎప్పటికప్పుడు మేము వీటిలో మార్పులు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఒకవైపు ఇటు ఆర్చిగేటు, అంతకుముందు సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద మరో ఆర్చిగేటు. దీనికి సంబంధించిన ప్రతి రాతి గోడ మీద ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా శిల్పాలు కావచ్చు, లతలు కావచ్చు, దానికి సంబంధించిన ప్రకృతి చిత్రమాలిక అంతా కూడా మనం గతంలో కూడా ప్రసారం చేస్తాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపు ఈసారి దీనికి ఒకసారి ఏర్పాట్లను మనం పరిశీలిస్తే ఇప్పటికే సమ్మక్క జాతర ఇంకా 18 రోజులు ఉన్నప్పటికీ కూడా గత 3 నెలలుగా అధికారులు అహర్నిశం శ్రమ పడుతున్నారు. తర్వాత ఒక 3000 మంది అధికారులు ఇప్పటికీ, అంటే సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. 3000 మంది చివరకు సమ్మక్క జాతర వచ్చే వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వచ్చే వరకు దాదాపు అంతకుముందే 30,000 మంది అధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీటితో పాటు దాదాపు మొత్తం కూడా ఒక 7 సెక్టార్లు, 32 సెక్టార్లుగా 7 జోన్లుగా దీని అంతా కూడా విభజించారు. ప్రతి జోన్కు సంబంధించి అటు పోలీసు రక్షణ కావచ్చు, లేకపోతే ఆ సౌకర్యాల కల్పన విషయంలో కావచ్చు, భక్తులకు మార్గదర్శనం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏ జోన్కు, అంటే ప్రతి జోన్కు ఒక అధికారి ఉంటాడు, ప్రతి సెక్టార్ కూడా ఒక అధికారి ఉంటాడు. మళ్ళీ ఈ 32 సెక్టార్లకు సంబంధించి జోన్ అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు. ప్రధానంగా అంటే మంత్రులు చెప్పినా, అధికారులు చెప్పినా, ఇతర ప్రజాప్రతినిధులు చెప్పినా, పూజారులు చెప్పినా కూడా లక్షల సంఖ్యలో కాదు, కోట్ల సంఖ్యలో ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో, సుదూర ప్రాంతాల నుంచో, వివిధ రాష్ట్రాల నుండి, ప్రధానంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, ప్రధానంగా ప్రమాదాలు జరగొద్దు. ప్రమాదాలకు సంబంధించి కూడా వాళ్ళు అధికారులు, మంత్రులు ఒక కీలక సూచన చేశారు. మంత్రి సీతక్క ప్రకటించింది, ఎవరైతే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయని భావిస్తున్నారో ఇప్పటికే రోడ్డు వెడల్పు జరిగింది. రోడ్డు పక్కన ప్రమాదానికి కారకుడైన వేటిని కూడా మేము చెట్లు కావచ్చు, స్తంభాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటికే తొలగించాము. ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో, ఈ నెల 12వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాదే ఉంది. ఇసుక లారీలు కూడా ఈ 10 రోజులు, వారానికి 2 రోజులు, బుధవారము, ఆదివారం ఇసుక లారీలకు అనుమతిస్తాము, ఆ 2 రోజులు మాత్రమే. తర్వాత మిగతా రోజులు పూర్తి స్థాయిలో జాతర సమీపిస్తుంటే ఒక వారం రోజుల ముందు అన్ని పూర్తి స్థాయిలో లారీలు కూడా బంద్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 22 విభాగాలు పనిచేస్తున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో మేడారం జాతర విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద మనం చూడొచ్చు, సామాన్యంగా బుధవారం వాళ్ళ శాస్త్ర ప్రకారం బుధవారం కావచ్చు, ఆదివారం సెలవు దినమైనప్పటికీ సెలవు రోజు అని ఆలోచనతోని చాలామంది కుటుంబాలతో సహా వస్తారు. కానీ ఈరోజు శుక్రవారం జనరల్గా ఇతర దేవతల ఆలయాలకు మాత్రమే వస్తారు. కానీ సమ్మక్క సారలమ్మకు అలాంటి నియమం అంటూ ఏది లేదు. సమ్మక్క సారలమ్మ అనేది ఎప్పటికైనా కూడా ఒక శక్తి స్వరూపులు. వారిని ఏ రోజైనా 2 సంవత్సరాల కాలంలో గత కొద్ది మాసాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా కూడా దర్శించడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. అందుకే సమ్మక్కకు, సారలమ్మకు మొక్కులు సమర్పించుకుంటూనే ఉన్నారు. నిజానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నప్పటికీ భక్తులు ఒకవైపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, మరోవైపు కార్యక్రమాల పర్యవేక్షణ జరుగుతుంది, మరోవైపు సమ్మక్క సారలమ్మకు అసంఖ్యాకంగా తరలి వచ్చే వేలాది మంది భక్తులను నియంత్రించడం పోలీసులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, పూజారులకు కావచ్చు కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా భక్తి భావం ముందు అదంతా కూడా ఏమీ నిలవటం లేదు. ఇప్పటికే జాతర ఇంకా 18 రోజులు ఉన్నప్పటికీ వేల సంఖ్యలో భక్తులు మాత్రం సమ్మక్క సారలమ్మ దర్శనం మాత్రం చేసుకుంటున్నారు. మనం ఇంతకుముందే విజువల్స్ చాలా మంది తీసుకున్నాం. అనేక మంది భక్తులు వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు అసంఖ్యాకంగా మేడారం జాతర మరో 15 రోజులు ఉండగానే వస్తున్నారు. దీనికి సంబంధించింది ఒక మహిళా భక్తురాలు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వారి అనుభూతులను సమ్మక్క సారలమ్మకు సంబంధించి తెలుసుకుందాం. మేడం, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ గుడిమల్
మల్కాపూర్ నుంచి వచ్చినాం. కార్వాన్ అసెంబ్లీ నుంచి గుడి మల్కాపూర్ డివిజన్ నుంచి వస్తున్నాము. ప్రతిసారి జాతరకు వస్తాము. లాస్ట్ వీక్ కూడా వచ్చాము. అనుకోకుండా అమ్మ మళ్ళీ పిలుచుకుంది. నేను అనుకుంటాను జాతర కూడా మళ్ళీ పిలుస్తుంది అనేసి అనుకుంటున్నాము. మీరు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి? అట్లా అని ఏం లేదు. మొక్కుకోవడం అంటే మొక్కుతాము, కానీ అట్లా కోరిక నెరవేరితేనే వస్తామనేసి కాదు. కంపల్సరీ జాతర ఉన్నప్పుడల్లా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాము. ఇక్కడ బాల్యం నుండి కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు రావచ్చు మేడారం జాతరకు? చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు జాతర జరిగినా కూడా లెక్క లేదు. మా బాబు ఇప్పుడు 21 years, వాడు పుట్టినప్పటి నుంచి వస్తాను. ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు కొత్త మార్పులు కానీ, కొత్త ఆలోచనలు కానీ, కొత్త నిర్మాణాలు కానీ? కొత్త మార్పు, ఆలోచన, నిర్మాణం అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఇప్పటి వరకు అయిపోయి ఉండాల్సింది. ఎందుకంటే భక్తులు చాలామంది వస్తున్నారు. అరకొర వసతులు ఉన్నాయి. రోడ్డు కానీ ఇప్పుడు పెద్ద మనుషులు రావడం అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఈ పార్టీకి కంప్లీట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. మీరు బీజేపీ మహిళా నాయకురాలు కాబట్టి మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలి. చాలామంది భక్తులు చెప్పేది కూడా జాతీయ పండుగగా గుర్తించాలంటున్నారు. జాతీయ పండుగ ఎవరిని కూడా గుర్తించే అవకాశం లేదని కిషన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఒక నిధులు అనేది ఇప్పటివరకు లేదు. కుంభమేళాకు సంబంధించి ఆదిత్యనాథ్ దాస్ గారు చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. మరి దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్కడ కూడా చొరవ తీసుకునే సందర్భాలు లేవు. ఇప్పుడు స్టేట్ ఫండ్ అంటే కూడా ఇది సెంట్రల్ నుంచి వస్తేనే కదా స్టేట్ ఇచ్చేది. ఏ ఫండ్ కూడా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండే స్టేట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ ఫండ్ అని ఏం లేదు ఇక్కడ. ఏది కూడా మీరు అన్నట్టు కుంభమేళకి ఎలాగైతే ఇచ్చారో మన ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుంది. తర్వాత ఇది జాతీయ పండుగగా కూడా చెయ్యాలి అనేసి వారు కూడా అనుకున్నారు. ఎలాగైతే మన బోనాల పండుగ రాష్ట్ర పండుగ అని అనుకున్నారో, సమ్మక్క సారక్క కూడా ఒక ట్రైబల్ ఫెస్టివల్గా మంచి పేరు ఇప్పుడు మనకు రామప్ప టెంపుల్ కూడా ఎలాగైతే జాతీయ ఇదైందో, గుర్తింపు వచ్చిందో, ఇప్పుడు సమ్మక్క సారక్కలది కూడా అలాగే వస్తుంది అనేసి ఖచ్చితంగా. మీకు అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ పండుగ ప్రాధాన్యత మరింత చెప్పడానికి కానీ, నిధుల విషయంలో కానీ, ఇప్పుడు గుర్తింపు విషయంలో కానీ ఇంకేదైనా చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మాది నల్గొండ జిల్లా డిండి గోనబోయినపల్లి. మాది అక్కడి నుంచి ఇంత దూరం బస్సుతో వచ్చాను. నా భక్తులతో అయితే కలిసాను. ప్రతి సంవత్సరం నేను 14 సంవత్సరాల సంది ఇక్కడ రావడం జరుగుతున్నది. నేను ప్రతి సంవత్సరం 100-150 మందిని అయితే తీసుకొని వస్తాను. ఆ భక్తులని ఇట్లా అమ్మవారు ఇట్లా ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది. ఇక్కడికి పిల్లలు కాని వాళ్ళని, సంసారం బాగాలేకుండా, హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఇక్కడ అమ్మవారు ఒక అడవిలో పుట్టి పెరిగింది కాబట్టి ఈ వాతావరణం తొక్కిపోయినా కూడా మనకు మంచి జరుగుతుంది. ఈ ఒక్క బెల్లమే అమ్మవారికి బంగారం అనేసి సమర్పిస్తాము. ఈ బంగారం సమర్పించడం వల్ల సంసారం బరకతి, మంచిగా ఆరోగ్యం, ఇది అమ్మవారికి సమర్పించి కొంచెం మేము తీసుకెళ్తాం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పెడతాం. చాలా మంచి జరుగుతుంది. మీరు భక్తుల కంటే మీరు ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారా? మీరు వారికి ఎప్పుడు దర్శనం ఇవ్వటం, అటువంటి ఉపోద్ఘాతాలు కానీ, ఉపదేశాలు కానీ? నేను అమ్మవారికి పీఠం కూర్చుంటాను. నా శిష్యులకు ఇట్లా అమ్మవారిలో వచ్చిన వాళ్ళకు ఇట్లా గురుదానం ఇస్తాను. గురు శిష్యులాగా ఉంటారు కదా, వాళ్ళకు నేను కొన్ని చెప్తుంటాను. ఇట్లా పద్ధతులు ఉండాలి, అమ్మవార్లకు ఇట్లా చేసుకోవాలని చెప్తుంటాను. నేను ఇలా రెడీ కావడం నా భక్తుల ఇష్టం. వీళ్ళందరూ నిన్నే అమ్మవారిగా చూడాలనుకుంటున్నాం. ఇట్లా సమ్మక్క రూపం అయితే నేను చూడాలనుకున్నా. మా పిల్లలు కట్టినారు. భక్తులు అంటే మీకు సంబంధించిన వాళ్ళ బంధువులా, లేకపోతే రెగ్యులర్ గా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు? అంటే వాళ్ళకు కూడా అమ్మవారు వస్తారు కదా, వాళ్ళకి నేను ఒక గురుస్థానంలో ఉంటాను అన్నట్టు. వాళ్ళకి ప్రయాణ ఖర్చులు ఇవన్నీ ఎవరు భరిస్తారు? వాళ్ళే పెట్టుకుంటారు. నేను కూడా పెట్టుకుంటా. వాళ్ళతో పాటు ఎవరి ఖర్చులో వాళ్ళని పెట్టుకుంటాం. అందరం కలిసి ఒక బస్సులో మాత్రం వస్తాం. బంగారం సామాన్యమైన విషయమే, చాలా మంది కూడా పట్టుకొస్తుంటారు. ఈ ఆహార్యం అంటే ఈ వేషధారణలో ఉన్న ప్రత్యేకత ఉంది, అది దానికి చూడాలి. అమ్మవారి ఒక రూపము. మేము నిన్ను నీలో చూడాలనే మా పిల్లల కోరిక. అందరు కలిసి నన్ను ఇలా రెడీ చేసినారు. ఇప్పుడే వస్తారా మళ్ళీ? అసలు మాఘపున్నమ రోజు వస్తారా? తప్పకుండా మళ్ళీ ఆ రోజు కూడా వస్తాను. జై మాతాజీ. మన సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఉన్నాం. మనకు తెలుసు, సుదూర ప్రాంతాల నుంచి, కేవలం రాష్ట్రం కాదు, పక్క రాష్ట్ర, పొరుగు రాష్ట్రం కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. దాదాపు ప్రతిరోజు కూడా, అంటే ఆ రోజు 4 రోజుల పాటు సందర్శన కాకుండా ఇంతకు ముందే గతంలో రష్ ఉండద్దన్న కారణంతో కావచ్చు, లేదా మొక్కులు సమర్పించుకోవడానికి కావచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. మనకు హైదరాబాద్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. వారిని అడిగి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, వాళ్ళ భక్తి భావం ఎటువంటిది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తుంటామండి ఇక్కడికి. మేడారం ఇది రెండోసారి ఈ సంవత్సరం రావడం. రెండోసారి ఈ సంవత్సరంలోనే 2 సార్లు వచ్చాను నేను. లాస్ట్ డిసెంబర్ లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మొక్కులు ఏం లేదు, ఏదో అమ్మవారు పిలుచుకుంటున్నారు అలా. మాకు అమ్మవారి దర్శనం గురించి మేము వస్తున్నాం. అలాంటిది కొంతమంది అలా వస్తుంటారు, కానీ మాకు అలా ఏం లేకున్నా కూడా అమ్మవారిని మొక్కాలని, మాకు అమ్మవారిని చూడాలని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని, ఆ విధంగా మేము వస్తూనే ఉంటాం ఎప్పుడు ఇక్కడికి. మేడారానికి ఇప్పటికి మేము కూడా చాలా సార్లు వస్తున్నాం. చాలా మార్పులు, చాలా అంటే చాలా డెవలప్ అయిందండి. మన తెలంగాణ గవర్నమెంట్ బాగా డెవలప్ చేశారు.
సీఎం గారు మళ్ళీ కవిత వీళ్ళందరూ బాగా కష్టపడి బాగా డెవలప్ చేస్తున్నారండి. గుడికి వస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక వైబ్రేషన్స్ వస్తాయంటారు ఇక్కడ చాలా కూడా మంది. చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయండి. ఒక తల్లి ఒడిలో చేరినట్టుగా ఉంటుందండి మాకు. ఒక అమ్మ తన బిడ్డని ఎలా చూసుకుంటుందో అలాగ అనిపిస్తుంది ఇక్కడ కూడా. అంతా వస్తారా అసలు ప్రేమ. జాతర టైంలో? జాతర టైంలో అంటే కొంచెం క్రౌడ్గా ఉంటుంది కదా, రావడం ఇబ్బంది కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము. లాస్ట్ మంత్ వచ్చాము, 2 times వచ్చేసాము. ఎంతమంది వచ్చారు మేడం మొత్తం ఫ్యామిలీ? ఫ్యామిలీ మొత్తం 25 members వచ్చామండి. 25 members. 25-30 members వచ్చామండి. ఎట్లా వెహికల్స్ హైదరాబాద్ నుండి వెహికల్స్లలో వచ్చాము. సార్ మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? నేను 4 times వచ్చినాను. ఫోర్త్ టైం. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తున్నాం, బాగుంది, చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ రోడ్స్ కానీ లే- కన్స్ట్రక్షన్స్ కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు, సీతక్క గారు కూడా. కానీ ఇదే పని ముందు చేస్తే బాగుంటుంది. ఇంకా అంతే. కొంచెం పబ్లిక్ అన్కన్వీనియంట్ ఉన్నది అంతే, మాది ఇంకేం వేరే ఏం లేదు. మళ్ళీ వెళ్తున్నారా ఇప్పుడు? వెళ్తున్నాం ఇప్పుడు, నేను వెళ్తున్నాం.